ఒకప్పుడు 1950 ఆ టైంల హ్మ్. కేవలం నాయకుల్ని జూసి, అన్నా. పార్టీలను జూసి, పరిస్థితులను జూసి ప్రజలు ఓటేసేటోళ్ళు. అవును. ఆ తర్వాత ఏమైపోయిందంటే మెల్లగా కులాన్ని జూసి, నాయకుడి యొక్క కులము, పార్టీ యొక్క కులాన్ని జూసి ఓటేసే పరిస్థితొచ్చింది. అవును. ప్రస్తుతం అయితే అవును. మతాన్ని జూసి ఓటేసే అవును. పరిస్థితొచ్చింది. ఎందుకు ఈ పరిస్థితొచ్చింది? ఈ వాతావరణాన్ని తయారు జేసింది, వాతావరణాన్ని క్రియేట్ జేసింది ఎవరన్నా? ప్రజల మధ్య ఒక విభజన రేఖను గీసి, నువ్వు హిందువా? ముస్లిం మీరన్నారు ఇంతకుముందు మీరే చక్కగా ఫోను జేసినప్పుడు సుమారు నాకు 2 నెలలు మీ గురించే చెప్తా. ఓ 2 నెలల నుంచి ఫోను జేస్తున్నారు. మీరేమన్నారు? అన్నా మీరు మాట్లాడిన వీడియోస్ నేను గతంలో చాలా చూశానన్నా. ప్రజలకు వాస్తవాలు తెలవాలి రండి అని అన్నారు. హ్మ్. అంతేగాని సామాన్య నీ కులమేంది? నీ మతమేంది? అని నా ఊరోడివా? నా కులపోడిని అడిగినవా? అడగలే గదా! మరి ఈ దుర్మార్గులు కేవలం మన కులపోళ్ళ దగ్గరనే కొనండి. కేవలం మన కులపోళ్ళ దగ్గరనే తినండి. కేవలం మన కులపోళ్ళే దుకాణాలు పెట్టుకోండి. అనేటువంటి ఈ నీచమైన సంస్కృతిని తయారు చేసినోడు కరాచీ బేకరీ ఉంటే అంట అది పాకిస్తాన్‌లో ఎక్కడో ఉందంట. దాన్ని పోయి కూల్చేశారు వీళ్ళు. మొన్న యుద్ధం జరిగిన సమయం. బికాజ్ అదేంది ముస్లిం తెలుసు. ఆడు పెట్టుకున్నోడు హిందువే కదా బ్రదర్. హ్మ్. దాని యజమాని హిందూ. అంతే గదా! దాని పేరు మాత్రమే ముస్లింది. హ్మ్. ఎంత దుర్మార్గం. దుర్మ సరే ఓకే. రైట్. నువ్వు హిందూ అని పెట్టావు. ఎంతమంది పేదోళ్ళ హిందువుల పేదరికాన్ని నిర్మూలించావు? హిందూ పేరు చెప్పి. ఎంతమంది క్రైస్తవుల పేరు చెప్పి కోట్లు సంపాదించుకున్న క్రైస్తవులు ఎంతమంది క్రైస్తవుల పేదరికాన్ని నిర్మూలించారు? ముస్లింల పేరు చెప్పి ఎదిగినటువంటి రాజకీయ నాయకులు ఎంతమంది ముస్లింల పేదరికాన్ని నిర్మూలించారు? కేవలం మీ పబ్బం గడుపుకోవడం కోసం మాత్రమే ఈ మతాన్ని, కులాన్ని వాడుకోవడం మీరన్నట్టు. అది కుల సంఘ నాయకులు గూడా అంతే. హ్మ్. అది ఒక కులమా, వేరే కులమా అని పక్కన పెడితే, కుల సంఘ కులం వల్ల నేను చాలా సార్లు చెప్పా. కులం వల్ల, మతం వల్ల బాగుపడేది మత సంఘ నాయకుడు బాగుపడ్డాడు. కుల సంఘ నాయకుడు బాగుపడ్డాడు తప్ప, కులం వల్ల బాగుపడేది కులం గాదు. కులంగా. మతం వల్ల బాగుపడేది మతం గాదు. హ్మ్. ఒక్కటే సింపుల్‌గా చెప్తాను బ్రదర్. నిజంగా మతం పట్ల మతం అంటే ఏంటి బ్రదర్ నాకు అర్థం కాక అడుగుతా. చెప్పండి ఒక మీ ఐడియాలజీ నిర్వచనం నేను చెప్తాను బ్రదర్. అంటే నాకు అర్థమైంది నేను చెప్తా. చెప్పండి. ఇప్పుడు వీళ్ళు మతం అంటే ఓ రామాయణమా, మహాభారతమా, బైబులా, ఖురాన్ అనేది పక్కన పెడితే మతం మంచి నేర్పుతది బ్రదర్. ఏ మతం కూడా చెడు నేర్పదు. వీళ్ళందరూ కదా చెప్పేది పొద్దున్న లేస్తే. ఇప్పుడు ఈ స్వాములు, సన్యాసులు, ముల్లాలు, ఫాస్టర్‌లు ఏం చెప్తారు? యేసుప్రభు చాలా గొప్పవాడు అని అంటారు. ఆ రోజు మరి ఎలా చేశారు ఆయన అనేసి ఈయన చెప్తాడు. ఐసా కియా హై అని ఆయన చెప్తాడు. అందరూ మంచిగా చెప్తారు. దేవుళ్ళందరూ ప్రజలు మంచిగా ఉండాలనే చెప్పారు. మరి పంచాయతీ పెట్టేదెవడు? హ్మ్. దే మనుషులే. ఆ! మనుషులే గదా! మనుషులే గదా! ఆ! నీకర్థమైందా? హ్మ్. మనుషులే. దాంట్లో ఏ పని జేయకుండా రాజకీయ పార్టీని ఒకటి బెట్టుకొని, హ్మ్. ఈరోజు ప్రజల మధ్య చిచ్చు పెట్టేటువంటి పార్టీ ఏదైనా ఉంది ఈ దేశంలో ప్రజా సమస్యలు కాకుండానంటే బీజేపీ, ఎంఐఎం. నేను చెప్తా మతానికి నిర్వచనం ఏంటి అనంటే, హ్మ్. మతం అంటే మంచితనం. నీకు నమ్మాలనిపిస్తే నువ్వు నమ్ముకో. నీకు మనసుకు తృప్తి కలుగుతుందో, శాంతి కలుగుతుందో ఏదైతదో తెలవదు. కొంతమంది అంటా ఉంటారు. ఆమెకు ఆ గుడికి పోతే మంచి జరుగుతుంది. మంచి జరుగుతుంటే పో బ్రదర్. అంతేగాని ఈ గుడికే పోవాలని దబాయించకు. అరె ఒక్క దేవుడినే కేవలం జై శ్రీరామ్ పేరుతోనే రాజకీయం చేస్తాం. ఇంకా దేవుళ్ళు లేరు, దేవతలు లేరు. మీరు మన ధర్మం నమ్ముతారా దేవుడిని? నమ్ముతా. సరే. పోతారా గుడికి? అంటే నా ద్రవిడ దేవతలని, ద్రవిడ దేవుళ్ళని నమ్ముతా. హ్మ్. నా హిందూ దేవుడు దేవుళ్ళని నమ్మరా? నేను చెప్తా బ్రదర్. ముస్లిం ఇప్పుడు మీరు నరేంద్ర సెక్యులరు. నేను చెప్తా సెక్యులర్. మీరు సెక్యులర్ అవును. కాబట్టి అవును. మరి హిందూ దేవుళ్ళ నమ్మరా? నా దేవుడిని నేను నమ్ముకుంటూ, ఆ దేవుడిని నేను గౌరవిస్తా. నరేంద్ర మోడీ గారు ముస్లిం దేవుడిని నమ్ముతారా? మోహన్ భగవత్ అల్లాహ్‌ని నమ్ముతాడా? నమ్ముతాడా? వాళ్ళు కేవలం మతతత్వవాదులని నా అభిప్రాయము. మీరు సెక్యులర్ వాదులు అని చెప్పేసి అన్ని దేవుళ్ళని యాహ్! నమ్మాలి గదా! బ్రదర్ నా మతాన్ని నేను విశ్వసించుకుంటూ పరమతాన్ని గౌరవిస్తా. పరమతాన్ని గౌరవిస్తా. ప్రపంచంలోది ఏ మతమైనా సరే. నీకు నీకు నమ్మకం అనిపించింది నేను గౌరవిస్తా. మూఢనమ్మకాన్ని మాత్రం నేను వ్యతిరేకిస్తా. ఓకేనా? ఇది కట్టడం వల్ల ఇదైతది. ఈ పూజ చేయడం వల్ల నీకు 2,00,00,000 ఇది కూలగొట్టు, అది కూలగొట్టు అని చెప్పు తీసుకొని కొడతాం మేము. కాబట్టి మేమేమంటున్నామంటే స్పష్టంగా మతం పోనీ ఒకసారి గుడికి పోయారా ఎప్పుడన్నా? ఏ ఊరు ఎందుకు పోము బ్రదర్ బొచ్చెడు పోతాం. హిందూ టెంపుల్స్‌కెళ్తారా? అన్ని మసీదుకి పోతా, చంద్రుడికి పోతా, భద్రాచలం పోయిన మా నాయన చిన్నప్పుడు నేను 10థ్ క్లాస్ జై పాస్ శ్రీరామ్ అంటారా మీరు? అర్థం కాలే. జై ఎందుకనం బ్రదర్ జై శ్రీరామ్ అంట, జై అల్లా అంట, జై యేసుప్రభు అంట, జై భారత రాజ్యాంగం అంట, ఏదైనా అంట. ఎందుకనను? ప్రజలు జై శ్రీరామ్ నేను అనకూడదా? నేను అనకూడదంటే చెప్పండి బీజేపీ వాళ్ళు. రాముడికి బీజేపీ కండువ కప్పుర్రి. రాముడు బీజేపీ దేవుడు మాత్రమే కాదు. ఆ! అందరి దేవుడు కాదు. మరి ఆ విషయం చెప్పాలి గదా! ఆ విషయం బీజేపీ‌లోళ్ళు చెప్పాలి గదా! హ్మ్. మీరు ఒక దేవుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాజకీయం పార్టీకి సంబంధించిన నాయకులు పోతలేరా? అందరూ పోతారు బ్రదర్. ఇగో ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే బ్రదర్. హ్మ్. ఇప్పుడు ఇస్కాన్ పెట్టిర్రు. ఎన్నో మారుమూల దేశాలలో ఉన్నటువంటి ఏమంటారు వాటిని ఎక్కడనో చూసినా నేను. వాళ్ళు కూడా పోతుర్రు గదా! ఇస్కాన్ వాళ్ళు పోయి ఆ నల్లోళ్ళకు మతం మార్చి అద్దాలు పెట్టి ఇది చేస్తా ఉన్నారు గదా! అది కూడా మత మార్పిడే గదా! అవును. సో నేనేమంటున్నానంటే మతంతో మనకు పని లేదు బ్రదర్. ప్రజలకు గావాల్సింది హాస్పిటలు, స్కూల్సు, ఓకేనా? ఉద్యోగము, ఉపాధి, నీళ్ళు, ఆరోగ్యము, బట్ట, కూడు, నీడు, గూడ. ఇది గదా! అన్ని మతాలలో కావాలి గదా! ఇది. అవును. అన్ని కులాలలో కావాలి గదా! హ్మ్. భారతదేశంలో బతుకుతున్న ప్రజలందరికీ ఇవే గదా! మౌలిక సదుపాయాలు అందించాలి నువ్వు. అవును. మరి మతం ఎందుకు? హ్మ్. మతం అవసరం లేదంటారా? మతం ఎక్కడ అవసరం మతం? నీ నమ్మకానికి మాత్రం అవసరం. ప్రజలకు రాజకీయాలకు అవసరమా మతం? రాజకీయాలకు తీసుకొచ్చింది ఎవరు మతాన్ని?
బీజేపీలో ఎంఐఎంలు కదా. అంతకంటే ముందు కూడా ఉంది కదా మతం రాజకీయాలలో. మతం ఎప్పటికైనా ఉంటుంది బ్రదర్. మతం మాత్రమే మతం రాజకీయాలు ఎక్కువ చేసింది అంటున్నా, దాన్ని పుండు మీద ఏమంటారు పెద్దగా చేసింది. ఉన్నటువంటి దాన్ని రామ మందిరం పేరుతో కొద్ది రోజులు రాజకీయం చేశారు. తర్వాత మళ్ళీ ఇంకోటి కృష్ణ మందిరం పేరుతో చేశారు. కొద్ది రోజులు హిందూ ముస్లిం పంచాయతీ పెట్టి చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటే తుర్కోళ్ళ పార్టీ అని వాళ్ళ మీద బురదేసి అధికారంలోకి వచ్చారు. ఇట్లా రకరకాల కొద్ది రోజులు రాజ్యాంగం రాసి మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నారు. నేనెందుకు వాదిగా మాట్లాడతలేదు. సరే బ్రదర్ రైట్, నేను చెప్తా. కాంగ్రెస్ వాళ్ళు కట్టినవి పెట్టినవి చేసిన పనులు చాలా ఉన్నాయి. 11 ఏళ్ళలో నరేంద్ర మోడీ గారు చేసింది ఏమన్నా? నేను వాస్తవం 20 ఏళ్ళ నుంచి అధికారం ఉంది కాబట్టి చేయగలిగింది. ఇంకా 13 ఏళ్ళే కదా అధికారం ఉంది. మరి వచ్చిన తెల్లారే దిన్ దన్ ఖాతా खोलो दोस्तों, धन धन पैसा डालता 15 लाख दोस्तों, 2 करोड़ నౌకరు దేతా దోస్తో. అమెరికా డాలర్ కంటే మన రూపాయి విలువను పెంచి పెద్ద చేసి ప్రపంచం ముందే నిలబెడతాను నరేంద్ర మోడీ గారు. కాంగ్రెస్ పార్టీ కూడా అనేక హామీలు ఇచ్చింది, అన్ని చేయగలిగింది. అందుకే కదా బ్రదర్ ప్రజలు ఓడిచ్చింది. అందుకే అలాంటి మళ్ళీ ఓడియమని చెప్తున్నాం. ఆల్టర్నేటివ్ ఎదుర్కో రిజల్ట్ డిసైడ్ చేస్తారు అది. ఎస్, అందుకే మరి మేము చెప్పాల్సిన బాధ్యత లేదా మా మీద? చెప్పండి. ఉన్నది కదా. ఈ బీజేపీ పార్టీని ఓడియండి, ఓడిచ్చి మీకు నచ్చిన పార్టీని మీరు ఎన్నుకోండి, మీకు నచ్చిన నాయకుడు మీరు ఎన్నుకోండి. చెప్పండి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోనే చెప్పండి. తీరు ఎలా ఉందంటే అందుకే ఎందుకు చెప్తా బ్రదర్, ఎవరికి నచ్చిన పార్టీని వాళ్ళు ఎన్నుకుంటారు. మీ తీరు ఎలా ఉందంటే కాంగ్రెస్ వాళ్ళు దొంగలు కాబట్టి వీళ్ళు కూడా దొంగలే అన్న, వాళ్ళకి ఇచ్చిన రోజులు వీళ్ళకి ఇద్దాం అని ఒప్పుకుంటారు. అట్లా ఒప్పుకుంటలేదు. మరి ఎట్లా ప్రజలు డిసైడ్ చేస్తారంటున్నారు. అదే ప్రజలు డిసైడ్ చేస్తారు. మెజారిటీ ప్రజలు డిసైడ్ తెలంగాణలో డిసైడ్ చేశారు, కర్ణాటకలో డిసైడ్ చేశారు, ఇంకా రకరకాల తమిళనాడులో డిసైడ్ చేశారు, కేరళలో డిసైడ్ చేశారు. సరే ఆంధ్రప్రదేశ్లో అడుగులేయాలనుకున్నాం కానీ వాళ్ళు సక్సెస్ కాలేకపోయింది. వాళ్ళు ఏషియా జిల్లా నార్త్లో మత రాజకీయాలు కాబట్టి మా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో సౌత్ ఇండియాలో బీజేపీ జెండాను కూడా మేము రానియం. రానియమంటే రాజకీయ పరంగా ఎవరు నిలబడతారో వాడిని ఓడిస్తాం.